వికాస్ గారు, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మీకు ఖాళీ ఉండదు. మరేంటి ఏం చేద్దామని ఈ 24x7 ఈ ఫిట్నెస్ అంతా ఏం చేద్దామని, దేని గురించి? ఆ? అంటే మనం జాబేనండి. అయితే ఈ ఫిట్నెస్ కంటెంట్ ఏంటంటే ఈ ఛానల్ మొదలు పెట్టడానికి కారణం నేను ఫిట్ గా ఉండాలి, మా వ్యూవర్స్ ఫిట్ గా ఉండాలి అని ఒక ఒపీనియన్ తో స్టార్ట్ చేసాం. సో ఛానల్ చేయడంలో తప్పేం లేదనుకుంటున్నానండి. ఎందుకని అంత బాగానే ఉందిగా? ఉం? బానే ఉంది. అంటే ఇప్పుడు మీకు శాలరీ ఈ టైం అన్ని ఎలా సెట్ చేసుకున్నారు మీరు ఇవన్నీ? టైం అంటే ఇప్పుడు అందరికీ 24 గంటలే ఉంటాయి, మనకి అవే ఉన్నాయి. కాకపోతే మన ప్యాషన్ మోటివేషన్ అనే దాన్ని బట్టి అది మనం లాగుతూ ఉంటదండి. సో లాగినప్పుడు దాన్ని వదలకుండా పట్టుకుని ముందుకెళ్తే ఆటోమేటిక్ గా టైం అది దొరుకుతుంది అనమాట. అదే, మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవుతున్నారని చాలా విన్నాను నేను. అవి బయట కూడా టాక్ ఉంది, అంతా బాగుంది. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారని విన్నాను. నిన్న రీసెంట్ గా ఒక వీడియో చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే 1000 మంది దాకా వచ్చారండి సబ్స్క్రైబర్లు. మీతో పాటు చేసేవాళ్ళు ఎవరు? కొలీగ్సా? కొలీగ్స్ కాదండి, జర్నీలో యాడ్ అయిన వాళ్ళండి. అంటే నేను వెళ్తున్నప్పుడు అలా కనబడినప్పుడు, నెక్స్ట్ మా చర్చ్ లో మీట్ అయిన వాళ్ళు, లేకపోతే ఇలాగా సడన్ గా అంటే వాళ్ళని కలవడం కూడా ఏంటంటే నాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా 1 by 1 వచ్చారు. అండ్ ప్రవీణ్ సుహాసన్ అబ్బాయి మాత్రం ముందు నుంచి కూడా తను నాకు ఇలా థాట్ ఉందనిగానే పుష్ చేశాడు, మోటివేషన్ తో ఛానల్ లో ముందుకు వెళ్తుంది అనమాట. తర్వాత రమణ అన్న అబ్బాయి ఏంటంటే డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నాడు. వాళ్ళ తమ్ముడు 17 years రాము, ఆ అబ్బాయి కూడా డిఫెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇంకో అబ్బాయి శ్యామ్ అన్న అబ్బాయి కూడా తను ఫుల్ టైం జాబే చేస్తున్నాడు. శ్యామ్ కూడా మొత్తానికి అందరికి ఒక కామన్ లైన్ లో మీట్ అయ్యి ఛానల్ అనేది చేస్తాం. ఇంట్లో మరి స్పెండ్ చేస్తున్నారా? ఇంట్లో మీ వైఫ్ తోటి, మీ పిల్లలతోటి స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు? అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఖచ్చితంగా ఛానల్లో చెప్పాల్సిందంటారా? చెప్పాలి మరి అడిగిన క్వశ్చన్ మరి ఎందుకు ఇంకా? అంటే కొంచెం దానికి మీరు సెపరేట్ టైం పెట్టుకున్నారా? టైం పెట్టుకోకపోయినా ఆటోమేటిక్ గా అవుతుందనే ఉద్దేశం మీద, ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఆటోమేటిక్ జరుగుతుందని. అంత బాగానే ఉంది. ఇప్పటి వరకు మరి మీ ఫిట్నెస్ లో ఎనీ చేంజెస్? డెఫినెట్ గా అండి, నేనైతే ఒక 5 kgs తగ్గానండి. ఓకే, 5 kgs అనను కానీ ఒక 4 అనుకోండి. ఎందుకంటే ఆ రోజు వెయిట్ నేను అంత పర్టికులర్ గా డ్రెస్ వేసింది హెవీగా ఉండుంటుంది, ఒక మేబీ ఒక 4 kgs అయితే చేంజ్ అయ్యాను. అండ్ ఆ చేంజ్ పక్కన పెడితే నాకు యాక్టివ్నెస్, మొబిలిటీ, పరిగెట్టాలన్నా, గెంతాలన్నా, దూకాలన్నా, నా డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలన్నా యాక్టివ్నెస్ బాగా పెరిగిందండి. ఒకప్పుడు ఎవరైనా వాకింగ్ వెళ్దాం, జాగింగ్, అబ్బా ఎందుకు పడుకుంటే బెటర్, ఏం వెళ్తాం అని ఒపీనియన్ నుంచి ఇప్పుడు నాకే అట్లీస్ట్ నడవాలరా బాబు, ఇంట్లో మాత్రం ఉండకూడదు మార్నింగ్ అని ఒపీనియన్ వచ్చాను. ఓకే, వెరీ గుడ్ వికాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ.